మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారంలో ఉన్నప్పుడు ఆకస్మికమైన ప్రమాదాలను, గొడవలను, ఇబ్బందిని ఎలా తొలగించుకొని ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడు మీనరాశిలో జలరాశిలో ఉన్నప్పుడు వీలైనంత వరకు ఓపిక, ఓర్పు, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన అవసరం. కోపం, ఆవేశం తగదు. వివాదాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు అనేక విషయాలలో విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. తెలిసి ఒకటి తెలియకొట్టి మాట్లాడిన వివాదాలు చుట్టుముట్టే పరిస్థితి ఉంటుంది. అలాగా జలంతో, విద్యుత్తుతో, యంత్రాలతో మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువులతో, తల్లిదండ్రులతో సత్ప్రవర్తన చాలా అవసరం. వారిని అనడం కానీ అనిపించుకోవడం కానీ చేయొద్దు. ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరి ఆదివారము, గురువారము, శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి ఆదివారము, శనివారము, గురువారము ఉపవాస దీక్ష అవసరం. గురుచరిత్ర పారాయణం అవసరం. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఆవశ్యకత. ఎన్నడూ లేని విధంగా వ్యయంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయనప్పుడు కుజదోషం ఉండడం వలన వివాదాలకు దూరంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం. వాహన ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా అవసరం. వీలైనంత వరకు ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున సోమవారము, తెలుగు సంవత్సరాదికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవ్వడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళ స్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ
రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.